ఈరోజు కష్టపడరా, తర్వాత జీవితాంతం సుఖపడవచ్చు అని చెప్పారు కదా నీకు. విన్నావు కదా. అదంతా ఏమీ నిజం కాదు. సచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. సచ్చినప్పుడు కూడా కష్టపడాలి. కష్టపడతానే చచ్చిపోవాలి. ఇది ఫిక్స్ అయిపో ఫస్ట్. పెద్దోళ్ళు ఏదో మోటివేషన్ చేయడానికో, లేదంటే ఓదార్చడానికో, లేదంటే ఎందుకులే వీడు మళ్ళీ లో ఫీల్ అవుతాడనో అలాంటి కొన్ని సామెతలు కనిపెట్టుండొచ్చు. సామెత తప్పు కాదు, నీది తప్పు అది నమ్మితే. ఎందుకో చెప్పనా, మన చుట్టూ చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఒకానొకప్పుడు సంపాదించేశారు అనుకుందాం. అంటే వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు, వాళ్ళకి 30, 35 ఉన్నప్పుడు, 45 ఉన్నప్పుడు సంపాదించేశారు అనుకుందాం. కానీ వాళ్ళు 45, 50, 55, 60 వచ్చేసినా సరే ప్రశాంతంగా కూర్చుని వాళ్ళు సంపాదించుకుంది వాళ్ళు ఖర్చు పెట్టుకుని, జల్సాలని కాదు కానీ వాళ్ళకు ఉన్నదే ఇంకా నేను చచ్చిపోయేదాకా నెలకి 20,000 ఖర్చు పెట్టుకున్నా సరే తరగదో అని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కష్టపడడం మానుతున్నారా? మానరు. అనవసరమైన ఆలోచనలు ఆలోచించడం మానేస్తున్నారా? మానరు. పోనీ మెట్టేదంతాలు చెప్తూ ఉంటారు కదా, ఈ అమ్మ డబ్బులు శాశ్వతమేంట్రా, ఇదంతా కాదు కానీ ప్రశాంతత ఉండాలిరా మనిషికి, పీసు. మనం కూర్చుంటే హాయిగా అనిపించాలి, పడుకుంటే 10 సెకండ్లో నిద్ర పట్టేయాలి. ఇలాంటి సోది చెప్పేవాడు కూడా తెల్లారు లేత్తడికి డబ్బులు 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 డబ్బులు, వ్యాపారం 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 వ్యాపారం, ఎదిగిపోవాలి, సంపాదించాలి, అన్నీ మీదేసేసుకోవాలి. సో ఎవడైనా ఒకడు మనకి జోకొట్టే మాటలు చెప్పాడు అనుకో, నువ్వు ఎదవని అర్థం. చెప్పినోడు ఎదవ కాదు, నువ్వు వింటున్నావు కదా. మరి అంటే వినాల్సిన సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావంటే ఏంటి? నువ్వు ప్రతిదానికి కుంగి కుచించిపోయి, నేను దేనికి పని చేయట్లేదు, నా వల్ల ఏం కాదు, నాకేం చేత కాదు, ఇంకా నా బతుకంతా కష్టపడ్డమేనా, నేనేమన్నా గొడ్డు చాకరీ చేయడానికి పుట్టిన ఎద్దునా, నేనేమన్నా పశువునా, నేనేమన్నా దున్నపోతున్నా, ఇలాంటివన్నీ నువ్వు తిట్టుకుంటా ఉంటే పాపం అలాంటి టైంలో ఆ పెద్ద మున్న కొడుకులు అంటే వచ్చి పాపం చెప్తారు, ఒరే బాబు జీవితాంతం ఏముండదో, కష్టపడు, తర్వాత వాళ్ళు కాలు మీద కాలు వేసుకోవచ్చు అంటారు. ఇక్కడ అంబానీ కూడా కాలు మీద కాలు వేసుకునే అంత స్వేచ్ఛని చచ్చిపోయాక తప్ప సావుకు ముందు పొందలేడు, ఆడి వల్ల అవ్వదు. ఎందుకంటే మనిషి నైజం. ఈ నైజానికి కారణం ఆశావాదం. పోనీ ఇదంతా వద్దురవే, ఈ ఆశలు చంపేసుకో, కంఫర్ట్ జోన్లో ఉన్నావా బయట ఉన్నావా పక్కన పెట్టేస్తే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసి మనశ్శాంతిగా బతుకుతావా అని అడిగితే అది నీ వల్ల అవ్వదు. ఒకవేళ అలా నీ వల్ల అయ్యుండుంటే నువ్వు మనుషుల మధ్యలో ఉండలేవు. ఏ హిమాలయాల్లోనో, లేదంటే ఎక్కడైనా కాశీ లాంటి ప్లేస్లోనో, లేదంటే ఎక్కడైనా తిరుపతి కింద నుంచి పైకి మెట్లు ఎక్కుతాం కదా అలిపిరి నుంచి, ఆ మెట్ల మార్గంలోనో కూర్చుని చెయ్యి చాపితే 2 పూటలు అట్లీస్ట్ కడుపు నిండడానికి ఏ డోకా ఉండదు. కానీ అలా అన్నీ వదిలేసుకుని ఆ ప్రశాంతత కోసం మనం అలాంటి లైఫ్ని తీసుకోలేము. ఎందుకంటే అలా తీసుకుంటే అసలు మనం మనిషిని దాటి వెళ్ళిపోయినట్టు. అందరూ మనిషిని దాటి వెళ్ళిపోతే ఇంక మనుషులు ఎవరు ఉంటారో కదా. అందుకని ఎక్కడో కోటుకో నూటుకో ఎవడో ఒకడు ఉంటాడు. నార్మల్ ఫోన్ 15,000 పెట్టి కొనుక్కుంటే బిందాస్గా ఏ తలపోట్లు లేకుండా నువ్వు ఫోన్ని ఎంజాయ్ చేయొచ్చు, నీ అవసరాలు తీరితే నువ్వు ఆడి దగ్గర ఈడి దగ్గర ఈఎంఐలు పెట్టేసి గొడవలు చింపుకోవాల్సిన అవసరం ఉండదు, అవునా? కానీ మనకి సగం కొరికేసిన యాపిల్ సింబల్ ఉంటుంది చూసావా, దాన్ని అర్జెంటుగా 1,20,000 పెట్టి కొనేయాలి, లేదంటే మనం నిద్ర అట్టదు. పోనీ అది కొన్న తర్వాత ఏమైనా నిద్ర పడుతుందా అంటే మన ముడ్డికెందుకు వచ్చి డబ్బులేమో 25,000 నుంచి 30,000, మనమేమో కొరికేసిన యాపిల్ కొనేసాం. ఏమైంది? ప్రశాంతత దొబ్బింది. మరి ఇంకా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అంత ప్రశాంతత నీకు ఎక్కడొస్తుంది? సరే, వాళ్ళు అన్నట్టుగా ఏదో ఒక 35, 45 లేదంటే 45 సంవత్సరాలు విపరీతంగా టార్గెట్ పెట్టుకుని గొడవలు చింపేసుకుని ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసావు. ఇప్పుడు 45 తర్వాత సామ్రాజ్యానికి విడాకులు ఇచ్చేసి ఇంక అయిపోయింది, 45 దాకా కష్టపడితే తర్వాత కాలు మీద కాలు వేసుకోవచ్చు అన్నారు కదా అని చెప్పేసి మధ్యలో చెక్క కుర్చీయో మడత మంచం కుర్చీ వేసుకుని కాలు మీద కాలు వేసి కూర్చున్నావు అనుకో, సరిగ్గా 4 రోజుల్లో మొత్తం నీ చుట్టూ ఉండేవాళ్ళే రాబందులు చూసో, ఏదన్నా ఓ దూడో లేదంటే ఏదన్నా పశువు చచ్చిపోయింది అనుకో, దాని చుట్టూ చేరి జస్ట్ ఇలా చిటికేసి లోపు మొత్తం కళేబరాన్ని తినేసి ఎముకలు కూడా మాత్రం ఉంచితే చూసావా, అలా తినేస్తారు 4 రోజుల్లోనే. ఏంటి నువ్వు 45 సంవత్సరాల నుంచి క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యాన్ని 4 రోజుల్లో ఉష్మాటాక్. సో అక్కడ కూడా ప్రశాంతత ఉండదు.
ఇన్ని రోజులు కష్టపడి నిర్మించుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఎదవలందరూ అప్పుడు తెలిసిపోద్ది నీకు ఎదవలు ఎవరో. ఈడు ఎదవ ఆ సొంత తమ్ముడు అయి ఉండొచ్చు, లేదంటే పెద్దనాన్న కొడుకు అయి ఉండొచ్చు, లేదంటే పెన్నమ్మ కొడుకో కన్నమ్మ కొడుకో, లేదంటే ఫ్రెండ్స్ ఎవడో ఒకడు కొంపలో వాళ్ళే ఉంటారు. బయటోడు ఎవడో ఉండడు. బయటోడు కానీ ఛాన్స్ ఇవ్వం, మనం కొంపలోళ్ళకి అర్పిస్తాం ఇప్పుడు. సో వీళ్ళందరూ ముసుగుల లోపల ఉన్న అసలు సిసలైన మనిషి గురించి నీకు తెలిసినప్పుడు ఇంకా నీ కాలు వేసుకుని బ్రతికి నువ్వు సంపాదించింది అనుభవించే అంత స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది చెప్పు. అందుకని ప్యూర్గా క్లియర్గా ఫిక్స్ అయిపో. జీవితాంతం చచ్చిపోయే వరకు స్ట్రగుల్ అవ్వాల్సిందే, నానా తిప్పలో పడాల్సిందే, నానా మాటలో పడాల్సిందే. ఏది ఏమవుతుందో తెలియని ఈ పజిల్ లాంటి లైఫ్లో పాములు కాటేస్తాయి, నిచ్చెనలు వస్తాయి, గుంటలు వస్తాయి, ఊబిలు వస్తాయి, ఉరితాళ్ళు వస్తాయి. అన్నిటిలో నీ దూరి ప్రతి క్షణం చస్తా, ప్రతి క్షణం బ్రతుకుతా, మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ నవ్వుతూ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండవు. పలానా 18వ తారీఖు సాయంత్రం 5:30 తర్వాత అద్భుతంగా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. అసలు నువ్వు బట్టలు వేసుకోకపోయినా కొత్త బట్టలు వేసుకున్నట్టు కనిపిస్తావు జనానికి అని ఎవడన్నా చెప్పాడు అనుకో, అది ఆడి తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎదవలం కాబట్టి అలాంటి ఓడితో ఆ ఎదవ నీతులన్నీ చెప్పించుకుంటున్నాం. కష్టపడడానికి రెడీ అయిపో, అన్నీ వస్తాయి, ఫేస్ చేయడానికి రెడీ అయిపో. ఒకళ్ళ లైఫ్లో డబ్బు ప్రాబ్లం అయితే ఒకళ్ళ లైఫ్లో పెళ్ళం ప్రాబ్లం అవుతుంది. ఒకళ్ళ లైఫ్లో పెళ్ళం ప్రాబ్లం అయితే ఇంకొకళ్ళ లైఫ్లో మొగుడు ప్రాబ్లం అవుతాడు. ఒకళ్ళ లైఫ్లో ఇవన్నీ ఉన్నా కూడా ఇంకొకళ్ళ లైఫ్లో పిల్లల ప్రాబ్లం అవుతారు. ఒకళ్ళ లైఫ్లో మళ్ళీ ఇవన్నీ బాగున్నా సరే ఆడికి సొసైటీ నన్ను ఎలా చూస్తుంది అనే పాయింట్లో దురద రాపోయినా గోకేసుకుని ఒక గజ్జి లాంటిది ఉంటుంది. ఇలా ఇక్కడ ఎవడికి పెట్టాల్సింది ఆడికి పెట్టేసాడు పుల్ల దేవుడు. సో ఆ పుల్లను బట్టి మనకు ఉండే దాన్ని ఏమంటారు, తిమ్మిరి ఉంటుంది. ఆ తిమ్మిరి నువ్వు తట్టుకోవాల్సిందే, దాన్ని తీసి పడేయడానికి లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనలో ఉండే ఒక చిన్న అలవాటుని మార్చుకోవడం మన వల్ల కానప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మారిపోయి మన జీవితాలు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అద్భుతంగా ఉంటాయి అనుకుని నువ్వు పాజిటివ్ థింకింగ్ పెట్టేసుకుని ఆ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా బాగోకపోగా ఇంకొన్ని కష్టాలు లేదంటే కొత్త హడ్డిల్స్ అంటే ఆటుపోట్లు ఎదురైపోయినప్పుడు నువ్వు గిలగిల నీటిలో నుంచి ఒడ్డుమే పడిపోయి చేపల కొట్టేసుకుంటూ చూసావా? అలా కొట్టుకోకూడదంటే గుర్తుపెట్టేసుకో, లైఫ్ లాంగ్ మన ప్రాణం పోయేదాకా ఈ తిప్పలు అనేవి తప్పదు. తిప్పలు లేని మనిషి ఉన్నాడో అని నువ్వు ఏదైనా పుస్తకంలో చదివినా ఎవరినన్నా నోట్లోంచి విన్నా మాడి ఏం బతుకుతాడు రాడు సూపర్ రా అని ఎవరిని చూసినప్పుడైనా నీకు అనిపించినా సరే అది కేవలం నీ తప్పు. అన్నిటికంటే మించి అది నీ భ్రమ. అంటే రాత్రి మాటలు పడుకున్నప్పుడు మనం అంతంత మాత్రమైనా ఐశ్వర్యరాయ్ కంటే తోపు ఫిగర్ ఊర్వశి రమ్మ మేనకాల అంటూ మనల్ని పెళ్లి చేసుకున్నట్టు మనకు శోభనం అయిపోయినట్టు కళ్ళు వస్తాయి కదా, అంతకంటే ఘోరమైన భ్రమ అది. స్ట్రాంగ్గా ఉండు అని చెప్తున్నా. ఎందుకు బ్రో భయపెడతావు, సావదొబ్బుతున్నావు పట్టుకుని, ఏంటి ఆ మాటలేంటి? థింక్ పాజిటివ్. అసలు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మన చుట్టూ ఒక 2 ఎకరాల స్థలంలో మొత్తం పాజిటివ్ అంతా గడ్డిమేట్లో పెరిగిపోద్ది అని చెప్తారు, కరెక్టే. కానీ కొన్ని విషయాల్లో అది వర్కౌట్ అవుతుంది తప్ప ఈ లైఫ్లో ఇంక ఇది తప్పదో అనుకోకుండా బ్రతకాలి అంటే అది మనిషి వల్ల కాదు. కాబట్టి నువ్వు ఫిక్స్ అయిపో, ఏదొచ్చినా సరే నేను బద్దలు కొట్టుకుని వెళ్తాను, ఖచ్చితంగా ఏదో ఒకటి నాకు ఎదురు వస్తుంది, దాన్ని బద్దలు కొట్టే అంత దమ్ము నాలో ఉందని అనుకోవడం పాజిటివ్ థింకింగ్. అసలు ఏం రాదే మొత్తం అసలు 20 లైన్ల హైవే, మనం దూసుకుని కళ్ళు మూసుకుని వెనకాల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయినా మన ఎదురుకుండా లారీ వచ్చేసిన అది మనం గుద్దేసిన లారీ చచ్చిపోద్ది తప్ప మనం చచ్చిపోం అని అనుకుంటే అది పాజిటివ్ థింకింగా? నాకు తెలిసి కాదు, పెచ్చ అంటారు దాన్ని. అర్థం ఉంది నీకు? ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే నన్ను ఒక ఆయన వచ్చి కూర్చుని ఎన్ని రోజుల్లో ఇలాగా లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ ముందుకెళ్ళే కొద్దీ, 20 సంవత్సరాల క్రితం నేను ఇలా స్ట్రగుల్ అయ్యేవాడిని కానీ కష్టపడండి రా, ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని తినొచ్చు అన్నాడు. అప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే 46 బొక్కలు ఉన్నాయి ఆయనకి వెనకాల. కాలు మీద కాలేసుకుని కాదు, మామూలుగా కాళ్ళు భూమి మీద కూడా పెట్టి నడవలేనన్ని దరిద్రాలు మనోడు చుట్టూరున్నా ఉన్నాయి. ఆడి జనానికి మెట్టేదంతాలు చెప్తున్నాడు. చెప్పిన ఓడిపోని అవతలోడు మంచి గురించి చెప్పాడంటే ఆడి పక్క వెళ్ళిపోగానే ఇంకొకటి వచ్చిన వెంటనే ఇలా మా పిల్ల బచ్చేగాళ్ళు ఏం సాగుతున్నారే హేసరాకి ఎదవం రానివ్వకుండా ఇక్కడికి దరిద్రాలని మనకు చెప్తున్నారు అంటున్నాడు. సో ఆడి దగ్గర నువ్వు దరిద్రం చెప్పుకోవడం ఎందుకు? ఆడి చేత వేదాంతాలు లేదంటే గొప్ప మాటల్లో చెప్పించుకోవడం ఎందుకు? మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎదవతో తిట్లు తినడం ఎందుకు?
ఎవరి దగ్గర మొరపెట్టుకోకు, ఎవరి దగ్గర ఇలాంటి ఎక్స్ట్రా సలహాలు తీసుకోకు. కొట్టు, వచ్చిన ప్రాబ్లం ప్రతి దాన్ని బదలగొట్టు, తప్పదు. నీకు బొక్క పడిందా, కుట్లు పడినాయా, లేదంటే ఇంకోటి అయిందా ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నువ్వు పడాల్సిందే, నువ్వు బ్రతకాల్సిందే. మనకి తెలియకుండా మన వరకు చావు వచ్చేంత వరకు మనకి తిప్పలు తప్పవు. ఇది ఫిక్స్ అయిపో. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు నిన్నే మాట్లాడాలనిపించింది, కానీ కొంచెం పని ఉండడం వల్ల చెప్పలేకపోయాను. థింక్ పాజిటివ్ అనేది ఉంటుంది, కానీ ఇందాక చెప్పినట్టు మనం హైవే మీద లారీకి ఎదురెళ్ళిపోయినా సరే గుద్దితే లారీ చచ్చిపోతే మనం చచ్చిపోము అనేంత పాజిటివిటీ నీ మైండ్లో ఉంటే కనుక దాన్ని పాజిటివిటీ అంటారు, ప్యూర్లీ పిచ్చ అంటారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఎవరి లైఫ్లు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమీ లేకుండా, ఏ డోకా లేకుండా గడిచిపోతాయి అని ఎవడైనా చెప్పాడంటే తప్పదు. ఎలాన్ మస్క్ గురించి మీరు రీసెంట్గా న్యూస్లో చూస్తున్నారు కదా. మనోడు మామూలుగా దగ్గరగా మాట్లాడితే హైదరాబాద్ అమ్ముతానంటే కొనేస్తాడు, బెంగళూరు అమ్ముతానంటే కొనేస్తాడు. అంత డబ్బు ఉంది మనోడి దగ్గర. కానీ యుఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ట్రంప్, ఇప్పుడు ఆడికి ఈడికి పడి సావట్లా. ఇద్దరు కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు. అసలు నువ్వేదవు అంటే నువ్వేదవు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్కి అసలు దేశాధ్యక్షుడితో పని ఏంటి? ట్రంప్తో గొడవ ఎందుకు? శుభ్రంగా ఒక ఐలాండ్ కొనేసుకుని చుట్టూ ఒక 50-60 మంది స్టాఫ్ని వేసుకుని, కత్తి లాంటి బొమ్మలను వేసుకుని, బిళ్ళలా ఉంటాడు కదా, ఇద్దరు బొమ్మలు ఉంటే సరిపోద్దాయి అని, అలా కత్తి లాంటి బొమ్మలను వేసుకుని నచ్చింది తాగి తిని చిందులేసి అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా సరే ఆ ఐలాండ్లో ఆడిని ఎవడో పట్టుకోనంత స్వేచ్ఛగా ఒక ఐలాండ్ కొనుక్కుని బతికేయచ్చు. మరి ఎంత సంపాదించాడు, ఎంత సాధించాడు? కాలమే కాలేసి కూర్చోవచ్చు కదా, కూర్చోలేకపోతున్నాడే. వాటం చూసారా, ఎర్రగా అయిపోతుంది మాట్లాడితే న్యూస్లో మనోడిది. కొన్ని కోట్లు ఉన్నాయి మనోడి దగ్గర. నాకు చెప్పడానికి కూడా నాకు ఆ నెంబర్స్ దొరకట్లా. అంత తోపు మనోడు ఒక్క ట్వీట్ అంటే ఒక్క మెసేజ్ పెడితే ఆన్లైన్లో ఒక దేశ షేర్ మార్కెట్ని షేక్ చేసేయగలిగే పవరు మనోడు ఫింగర్ టిప్స్లో అంటే వేళ్ల మీద ఉంది. అయినా సరే కాలు మీద కలిసి కూర్చోగలిగాడా? ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ నేను చెప్పలేను బాసు. నేనైతే అదే నమ్ముతా. మనం ఎంత సాలిడ్గా సంపాదించినా, మనం ఎన్ని సక్సెస్లు కొట్టినా, మనం ఏం చేసినా సరే హడ్డిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అట్లని బద్దలు కొట్టడానికి మనం రెడీగా ఉంటే అసలు మనకు కదిపేదే ఉండదు. ముఖ్యంగా ఆడి దగ్గర ఈడి దగ్గర ఆ మాటలు విని అనవసరంగా దాన్ని ఏమంటారు ఆత్మస్థైర్యం, లేదంటే దాన్ని ఏమంటారు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, దాన్ని కోల్పోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీక్నెస్ వల్ల చాలామంది అవతలోడి దగ్గర దిగజారిపోతున్నారు. అసలు ఆడి దగ్గర మనం ఎందుకు దిగజారాలి? ఒకసారి ఆలోచించు.